ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు బాబా గారి సందేశం వినే ముందు ఇక మనకు తెలిసినటువంటి గురూజీ గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్ళాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మీ సమస్యను మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి కూడా అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, ఎక్కువ సమయం లేదమ్మా, 24 గంటలు మాత్రమే ఉంది. ఎందుకోసమో తెలుసా బిడ్డ? గుండె గుప్పెట్లో పెట్టుకొని, గుండె నిబ్బరం చేసుకొని ఈరోజు నీ బాబా చెప్పే సందేశాన్ని విను. ఎందుకో తెలుసా? బఠా భయంకరమైన మోసగాడు నీ జీవితంలోకి ప్రవేశించాడు. చాలా నాటకాలు ఆడుతున్నాడు, అస్సలు నమ్మొద్దు. నీతో ఒక చెడ్డ ఆటలన్నీ కూడా ఆడుతున్నాడు. జాగ్రత్త తల్లి. తగ్గుతాడు, నటిస్తాడు, నమ్మించి మోసం చేసేస్తాడు, నట్టింట్లో ముంచేసి సర్వనాశనం చేసేసిపోతాడు. నీ భవిష్యత్తును, నీ జీవితాన్ని, నీ అవకాశాల్ని, నీ ఎదుగుదలని, నీ ఉన్నతిని, నీ ప్రశాంతతని, బంధాల్ని కూడా నాశనం చేసేసి వెళ్ళిపోయేదాకా వదిలిపెట్టడు. అలాంటి ఒక దుష్టుడు, దుర్మార్గుడు నీ ఇంట్లో ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇక్కడ బుక్కులో రాసి, ఈ పుస్తకంలో రాసి తీసుకొచ్చానమ్మా. ఒక్కసారి తెరిచి చూడు, అతనెవరో కనిపెట్టు. గోబ పగలకొట్టి నీ జీవితం నుండి దూరంగా తరిమే బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం. తల్లి, ఇన్నాళ్ళుగా కూడా నువ్వు శాంతంగా ఉన్నావు. నిన్ను ఎవరైనా ఏదైనా ఒక్క మాటన్నా కూడా ఓర్పు, శాంతి, సహనం వహించు అని చెప్పి నీ సాయిని నేను చెప్పాను కదా. కానీ అలా చెప్పిన నేనే ఈరోజు తన గోబ పగలకొట్టి నీ జీవితాన్ని నుంచి దూరంగా తరిమి అంటున్నాడంటే అతను ఎంత దుర్మార్గుడో ఒక్కసారి ఆలోచించు. అతని వల్ల నీ జీవితం ఎంత నష్టపోతుందో నువ్వే ఆలోచించు. ఎంత చిక్కుల్లో చిక్కుకుపోతున్నావో నువ్వే ఆలోచించు. కాబట్టి ఈరోజు నీ తండ్రి చెప్తున్న ప్రతి మాట జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయి బిడ్డ. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు. 24 గంటలు మాత్రమే ఉంది. ఆలోపు ఇదంతా కూడా జరిగిపోవాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేసిన, పెడచెవిన పెట్టిన నీ సాయి కూడా నిన్ను కాపాడలేడు, ఎలాంటి సహాయానికి రాలేడు. అయినా మౌనంగా దూరంగా ఉండి చూస్తానంటే నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా, అది ఎంతటిదైనా కావచ్చు, మంచిదైనా చెడ్డదైనా, నేను జోక్యం చేసుకోను. ఎందుకంటే నా మాటను నిర్లక్ష్యం పెట్టినప్పుడు నీ జీవితంలో నేను జోక్యం చేసుకోవాలా చెప్పు? బిడ్డా, జాగ్రత్త అంటూ నేను ఈరోజు నీకు చెప్తున్నాను. నేను ఇచ్చినటువంటి ఈ హెచ్చరికతో కూడినటువంటి ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను, అర్థం చేసుకో. దీంట్లో చాలా పరమార్థం ఉంది. ఈ సందేశాన్ని మాత్రం ఒంటరిగా అత్యంత ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే విను. నా మాటను విన్నావంటే నీకు రానున్న రోజులు చాలా శుభకరంగా ఉండబోతాయమ్మా. ఎందుకంటే ఈరోజు నేను నీ ముందు అటువంటి అత్యంత రహస్యమైన, లోతైన సత్యాన్ని నీకు బయటపెట్టబోతున్నాను. దాన్ని నువ్వు అసలు ఊహించలేవు. నువ్వు ఎన్నడూ కూడా ఊహించని విధంగా, ఊహించని రీతిలో నిన్ను సర్వనాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పన్నాగాలు పన్నేస్తూ ఉన్నాడు. 24 గంటల్లో ఇదంతా కూడా నీ కోసం సిద్ధం చేసి ఉంచాడు. ఈ 24 గంటల్లో నిన్ను నేను కాపాడుకోలేకపోతే, నిన్ను నేను రక్షించుకోలేకపోతే నువ్వు
ఆ మోసగాడి వలలో చిక్కుకుపోతావు తల్లి. ఆ మోసగాడు వేసినటువంటి ఆ పన్నాగంలో ఇరుక్కుపోతావు. ఇక ఎన్నటికీ కూడా నిన్ను నేను రక్షించలేకపోతాను. కాబట్టి ఈ 24 గంటల్లో నిన్ను రక్షించే ప్రయత్నం చేస్తున్నాను. నిన్ను రక్షించడానికి, నిన్ను ఆ మోసగాడి వలలో చిక్కుకోకుండా చేయటానికి నేను నా సన్నిధిలో, ఈ సాయి సన్నిధిలో నేను ఏర్పాటు చేస్తున్నాను. ఒక శక్తిని నా నుండి వెలువరిచి, ఆ శక్తినంతా నీ చుట్టూ ఒక రక్షణ వలయంలా చుట్టివేయటానికి నా శక్తినంతా ధారపోసి నీ చుట్టూ కూడా ఒక వలయాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాను. ఆ వలయాన్ని ఈ 24 గంటల్లో నీ చుట్టూ నేను చుట్టేశాను అంటే ఆ మోసగాడి పన్నాగమంతా కూడా తిప్పి కొట్టగలను. ఆ మోసగాడు చేస్తున్నటువంటి ఈ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దురాలోచనలు అన్నింటినీ కూడా తిప్పి వాడి మెడకే చుట్టుకునేలా చేస్తాను. ఈ ప్రయత్నం అంతా కూడా ఈ 24 గంటల్లోనే జరుగుతూ ఉంది బిడ్డ. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎంత అంటే అంతా ఇంతా కాదు తల్లి. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏమరపాటుగా ఉండకూడదు. నీ సాయి సందేశం ఎటువైపు నుంచి వస్తుందో, ఎవరి ద్వారా పంపిస్తానో నువ్వు గమనిస్తూ ఉండు. ఆ సందేశం అందిన వెంటనే నువ్వు నేను చెప్పిన విధంగా చెయ్యి. నిన్ను నేను రక్షించుకుంటాను. ఎప్పుడు కూడా నువ్వు ఇల్లు దాటి బయటికి కదలొద్దు. ఈ 24 గంటల్లో ఎవ్వరు చెప్పిన మాట విని ఎవరితోనూ కూడా నువ్వు బయటికి వెళ్ళొద్దు. నువ్వు సాయి రక్షణలో ఉండు. నా నామస్మరణ చేస్తూ ఉండు. నీకు జరిగే ఈ కుట్రని, ఈ మోసాన్ని తిప్పికొట్టడానికి నేను సకల ప్రయత్నాలు చేస్తున్నాను. నా సన్నిధిలో నేను ఏర్పరిచినటువంటి ఈ శక్తి వలయాన్ని నీ చుట్టూ వేయటానికి అంతా సిద్ధం చేస్తున్నాను తల్లి. నీకు ఎలాంటి భయము లేదు. ఇక ఎలాంటి చింత, దిగులు ఏ మాత్రం కూడా లేదు. నీ చుట్టూ ఉన్న ఈ శత్రువులని నేను తిప్పి కొట్టడానికి, వాళ్ళని తరిమేయటానికి నేను చేసే ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉన్నాను. నిన్ను ఎన్ని విధాలా చేయాలో అనుకుంటున్నారంటే 4 పక్కల నుంచి కూడా నీకు వల వేయాలని చూస్తున్నారు. ఆ వలలో నిన్ను బంధించాలని చూస్తున్నారు. ఆ వలలో నిన్ను బయటికి రానీయకుండా అక్కడే కొట్టుమిట్టాడేలా చేయాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. వాళ్ళు ఎవ్వరో కాదు, నీ చుట్టూనే ఉంటారు. నీ కోసం నీకు తెలిసిన వాళ్ళుగా ఉంటారు. నిన్ను నమ్మించి మోసం చేయాలన్నట్టుగా ఉంటారు. వాళ్ళు నీకున్నటువంటి అజాత శత్రువులు, కానీ నీకు మిత్రులుగానే ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. ఆలోచించే శక్తిని కూడా నీకు నేను అందిస్తాను. అతను ఏ విధంగా నీ జీవితంలో ప్రవేశించాడు అంటే, ఏ విధంగా నీ చుట్టూ తిరుగుతున్నాడంటే, ఎప్పుడు కూడా నువ్వు దేనిలోనైనా సరే విజయం సాధించాలి అనుకున్నా, నువ్వు చేసే పనిలో అభివృద్ధి సాధించాలి అనుకున్నా నీకు అడ్డుపడుతూనే ఉన్నాడు. ప్రతి క్షణం నీ విజయాన్ని అడ్డుకుంటున్నాడు. నీ ఆధిపత్యాన్ని అడ్డుకుంటున్నాడు. నీకు శత్రువులుగా మారాలని చూస్తున్నాడు. ప్రతి పనిలో నీకు అడ్డు వస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు తను ఎలాంటి పనులు చేశాడో వాటన్నింటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శిక్షని అనుభవిస్తాడు. అలాంటి ఒక శక్తి వలయాన్ని నీ చుట్టూ నేను పన్నేస్తున్నాను. ఆ మోసగాడి పాచకం ఏ ఒక్కటి కూడా నీపై పారదు. నీకు సాయి శక్తి అండగా ఉంది. నీకు సాయి అనుగ్రహం అనేది నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా బిడ్డపై ఎప్పుడు కూడా నీ సాయి నీ మీద ఒక రక్షణ వలయాన్ని వేసి ఉంచుతాను. నా ఆశీర్వాదం, నా అనుగ్రహం అన్నీ నా బిడ్డపై ఉంటాయమ్మా. నువ్వు ఎప్పుడు కూడా భయపడొద్దు. ఈ సాయి ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకంతో ఉండు. ఎందుకు అంటే నీకు ఎప్పుడైతే చెడు తలపెట్టాలి అని నిశ్చయించుకున్నాడో అప్పుడే ఈ సాయి వలలో చిక్కుకున్నాడు. ఈ సాయి శక్తి వలలో ఇరుక్కుపోయాడమ్మా. ఇక ఎన్నటికీ బయటకు రాలేడు. అలాంటి వలయాన్ని సిద్ధం చేయబోతున్నాను. అలాంటి వలయాన్ని ఇంతకుముందు కూడా నీపై హాని చెయ్యాలని, నీకు హాని కలిగించాలని చూసినప్పుడే చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మోసాన్ని, అదే విషాన్ని నీ మీద చిమ్మాలని చూస్తున్నాడు. దాన్నంతటిని కూడా ఈ సాయి శక్తి వలలో చిక్కుకునేలా చేస్తాను. సరిగ్గా 24 గంటల్లో నీకు అన్నీ కూడా అనుకూలంగా జరిగేలా చేస్తాను. నీకు ఎలాంటి ఆపద నీ దగ్గరికి రానీయకుండా చేస్తాను బిడ్డ. అతను ఎవరో, ఎలాంటి వారో, ఎటు నుంచి నీ వైపు నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడో అనేది చెప్తా. 24 గంటల్లో ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని ధ్యానిస్తూ నీ ఆలోచనలలో ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితంలో కొత్తగా ఎవరు నీ జీవితంలోకి ప్రవేశించారు?
నీ చుట్టూ ఉన్న వాళ్ళలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీకైన వాళ్ళలో, నువ్వు పనిచేసే దగ్గర, నీ ఆప్తులు ఎవ్వరైనా సరే, ఎవరి వల్ల నీ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరు ఉన్నప్పుడు నీ జీవితానికి సంబంధించిన ఒక చిన్న గొడవ కూడా పెద్దదైపోయింది. నీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎవరి వల్ల కలుగుతున్నాయి? ఈ పని నేను చెయ్యాలనుకున్న ఆ పనికి అడ్డం ఎవరొస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకో. ఇలా ఆలోచించుకున్నప్పుడు ఎవరు అనేది నీ మనసుకి అనిపించినప్పుడు అలా అనిపించేలా నువ్వు కనిపెట్టేలా శక్తిని నేను అందిస్తాను. కనిపెట్టిన రోజున వాళ్ళని ఆధారాలతో సహా పట్టుకొని వాళ్ళ చెంప పగలగొట్టు. గూబ గుయ్యమనిపించేలా నీ శక్తి కొంది నీ ఆక్రోషం తగ్గేలా, నీ బాధ నీకు తీరిపోయేలా వాళ్ళ చెంప పగలగొట్టు. అప్పుడు వాళ్ళని నీ నుంచి దూరంగా ఉంచేసేయి. నీ దగ్గరికి కూడా రానియొద్దు. నీ జీవితపు అంచుల దాకా అంటే నీ గడపట్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వద్దు. నువ్వు చెప్పే మాటలు వినడానికి కూడా వాళ్ళకి అవకాశాన్ని అస్సలు వద్దు. నీ జీవితం నుంచి దూరంగా తరిమేయి. అప్పుడే తల్లి ఇలాంటి మోసగాళ్ళు నీ జీవితంలో ప్రవేశించకుండా నువ్వు జాగ్రత్త పడగలవు. ఇకపై నీ జీవితం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా నీ బాబాని నేను నీకు అనుగ్రహాన్ని ఇస్తాను. ఇలాంటి మోసగాళ్ళను నువ్వు కనిపెట్టాలి అంటే ఇదే ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం. వాళ్ళని కనిపెట్టి ఈ డ్రామాలన్నిటికీ అడ్డుకట్ట వేయి. వాళ్ళు ఆడుతున్న ఈ దుష్ట ఆటలకు, చెడ్డ ఆటలకు అడ్డుకట్ట వేయమ్మా. ఇక నీపై జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. బాబా మీద నమ్మకంతో ప్రయత్నించి చూడు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.